రవి షైన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం దక్షిణ భారత చలనచిత్ర సీమలో స్టైలిష్ విలన్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ప్రముఖ నటుడు రఘువరన్ గారి లైఫ్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. రఘువరన్ గారు 1958 డిసెంబర్ 11వ తేదీన కేరళ రాష్ట్రంలోని పాల్ఘాట్ జిల్లాలోని కోలంగూడలో జన్మించారు. పూర్తి పేరు కస్తూరి రఘువరన్. ఈయనకు తెలుగులో శివ, పసివాడి ప్రాణం, భాష, ఒకే ఒక్కడు సినిమాలతో మంచి గుర్తింపు వచ్చింది. రఘువరన్ గారు తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి ఆ తరువాత ప్రముఖ నటి అయిన రోహిణి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. కొంతకాలం తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. తెలుగులో చైతన్య, న్యాయానికి సంకెళ్ళు, పసివాడి ప్రాణం, జేబు దొంగ, కాంచన సీత, శివ, లంకేశ్వరుడు, అంజలి, కిల్లర్, ప్రేమికుడు వంటి ఎన్నో సినిమాలలో నటించారు. రఘువరన్ గారు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినిమాలతో కలిపి 150కి పైగా సినిమాలలో నటించారు. తెలుగులో చివరిసారిగా నితిన్ హీరోగా చేసిన సినిమాలో నటించారు. రఘువరన్కు ప్రారంభ దశలో ఏవిఎం వారు నిర్మించిన గొప్ప కథా వస్తువు గల సీరియల్ ఒరు మనిదన్ ఇన్ కథైలో తాగుబోతు పాత్ర లభించింది. ఆ పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. ఆ సీరియల్లోని అతని నటనకు ముగ్ధులై సినిమా రంగంలోని ఎంతో మంది దర్శక నిర్మాతలు తమ చిత్రాలలో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బుక్ చేసుకున్నారు. ఇలా రఘువరన్ గారు తమిళ సినీ రంగంలో బ్రహ్మాండమైన అవకాశాలతో దినదిన ప్రవర్ధమానుడై గొప్ప నటుడిగా నిలబడ్డారు. రజనీకాంత్, రఘువరన్ మంచి మిత్రులు. ఇద్దరి కాంబినేషన్లో మణిదన్, రాజా చిన్న రోజా, ముత్తు, అరుణాచలం, భాష, శివాజీ ఇలాంటి ఎన్నో సినిమాలు రూపుదిద్దుకున్నాయి. రఘువరన్ గారు 2008 మార్చి 19న చెన్నైలో గాఢ నిద్రలో ఉండగా గుండెపోటు రావడంతో మరణించారు. దీర్ఘకాలంగా మద్యం సేవించడం వల్ల ఆయన కాలేయం దెబ్బతింది. చనిపోవడానికి కొద్ది రోజులకు ముందు ఆయన నిద్రలో ఉండగానే చనిపోయే దృశ్యాన్ని షూట్ చేశారు. దురదృష్టం. అదేవిధంగా ఆయన నిద్రలో ఉండగానే గుండెపోటు రావడం, చనిపోవడం వెంటనే జరిగిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా రవి షైన్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.